What's up guys, welcome back. This is day 3 in Ooty. We are checking out in a hotel and we are moving to Kerala. Good time వచ్చేసి 8 o'clock. ఇప్పుడు లగేజెస్ ప్యాక్ చేసి బండి మీద సెట్ చేసేసాము. We are good to go. యాక్చువల్గా మార్నింగ్ 7కి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము, బట్ ఇంకా మార్నింగ్ చాలా వెదర్ కూల్ ఉండే, ఇలా ఏసీ సెట్ అయ్యేసరికి కొంచెం టైం పట్టింది. నిన్న నైటే ఫుల్ ట్యాంక్ చేయించేసాము పెట్రోల్. NH181. మా గేర్ కూడా చల్లగా ఉంది. అప్పటికి రూమ్లోనే పెట్టినాము గేర్, బయటకు తీయలేదు అసలు. అయినా కానీ మొత్తము చల్లగా ఉండింది, కొంచెం తడిచినట్టు. ఇంకా దారిలో ఆరిపోతుంది. ఎట్లా మనకి వెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎయిర్ వెంటిలేషన్ బాగానే ఉంటుంది, సో దారిలో ఆరిపోతుంది. ఊటీకి వచ్చినాక వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది కొంచెము ఈ చలికి. మంచిగా ఒక వామ్ వాటర్ అవుతుంది. ఇక్కడ నా టిఫిన్ చేస్తే వాళ్ళు వామ్ వాటర్ ఇస్తారు కదా, అది కొంచెం ఇష్టం అంటే సెట్ అయిపోతుంది. సో కోయంబత్తూర్ వే నుంచి తీసుకెళ్తున్నట్టుంది. లైక్ స్ట్రైట్ వెళ్తే కూనూర్, కోయంబత్తూర్, ఊటీ. సెంటర్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి అవుతున్నాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి డైరెక్ట్ స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి. ఇది యమ్మీ రెస్టారెంట్ అంట. వెల్ పార్క్ బైక్స్ హియర్. ఇక్కడ ఈ రెస్టారెంట్లో ఆగినాము, యమ్మీ రెస్టారెంట్ అంట. టిఫిన్కి ఆగినాము, చూద్దాం ఎట్లుంటుంది ఏందని. పూరి రూట్ నుంచి నిన్న కూనూరు వచ్చాం కదా, సేమ్ అక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్తున్నాము. లెఫ్ట్ సైడ్లో ట్రైన్ ట్రాక్, అదే మన ఊటీ టాయ్ ట్రైన్ ఉంటుంది కదా, ఆ టాయ్ ట్రైన్ ట్రాక్ రూట్ అనమాట ఇది. ఇటు నుంచే తీసుకెళ్తుంది ఊటీ టాయ్ ట్రైన్. సో ఇక్కడ నుంచి 222 kilometers 5 hours 46 minutes చూపిస్తుంది మున్నార్కి. kilometers 5 hours చూపిస్తుందంటే ఇంకా ఎంత ఘాట్స్ ఉన్నాయని మనము అర్థం చేసుకోవచ్చు. మొత్తం వచ్చే రూట్ అంతా ఘాట్ రోడే అనమాట. ఇవి జస్ట్ ట్రైలర్. మున్నార్లో గ్యాప్ రోడ్ ఉంది కదా, అది అసలైన సినిమా అక్కడ కనిపిస్తుంది మనకి. మై హోప్ సంథింగ్ గుడ్ హ్యాపన్స్ టు యూ టుడే. వావ్, థ్యాంక్స్ బ్రో. గుడ్ గెస్చర్ కదా. ఓహో ఓహోహోహో, గోప్రో ఆన్ చేసేది ఉండరా? చేసే ఆన్లైన్ ఉంది, అంత వచ్చింది. టీ ఎస్టేట్స్ కదా, క్రేజీ ఉండే. నేను కూడా వచ్చానా? ఓహోహోహోహో, ఆ ఇల్లు చూసి ఎడగట్టారు అసలు కొండ మీద. నేను కిందకు పోతున్నాం కదా, మెల్లగా ఎండ వస్తుంది. ఇంకా మేము వెళ్ళే రూట్లో మొత్తం 14 హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయంట. మేము
6 హెయిర్ పిన్ బెండ్స్ క్రాస్ చేసాము ఆల్రెడీ. మొత్తం 14 ఉంటాయంట. కానీ ప్లెయిన్ రోడ్లో అంత స్ట్రెస్గా, కానీ ఇట్లా ఘాట్ రోడ్స్లో చాలా స్ట్రెస్ అవుతాము. స్పీడ్స్ మెయింటైన్ చేయలేము కదా. ప్లస్ ఆ క్లచ్ని అట్లా హోల్డ్ చేసి అలా వెళ్తూ ఉండాలి స్లో స్పీడ్స్లో. చాలా స్ట్రెస్ అవుతూ ఉంటాము. ఎవరు వచ్చినా కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ఘాట్ రోడ్స్లో. ఇంకా డిసెండ్ అవుతున్నాం కదా కిందకి, ఇంకా చాలా హీట్ పెరుగుతుంది. లోపల మొత్తం స్వెటింగ్ వచ్చేస్తుంది. చిన్న స్ట్రీమ్ అనుకుంటా ఇది. ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటర్ లేవు. సడన్గా నా బ్యాక్ బ్రేక్ ఎందుకో ట్రిప్ అవుతుంది, లూజ్ అవుతుంది. మళ్ళీ కొంచెం సైడ్కి ఆపేసరికి సెట్ అయిపోయింది. ఒకసారి కిందకి వెళ్ళినాక ఇక్కడ సర్వీస్ సెంటర్ ఉంటే చెక్ చేపిస్తా. ఫారెస్ట్ మధ్యలో అసలు క్రేజీ ఘాట్స్ అవి. ఇంకా మేము సగం కాదు, ఒక 50 కిలోమీటర్స్ కూడా రాలేదు. మీరు చూడండి అసలు ఎలా ఉన్నాయి ఘాట్స్. ఓహో, నా దగ్గర వాటర్ లేవు యాక్చువల్గా. అక్కడ ఊటీలో ప్లాస్టిక్ బ్యాన్ కదా, ఎక్కడ వాటర్ బాటిల్ దొరకలేదు. దగ్గరేమో వాటర్ లేదు, ఫుల్ దాహం అవుతుంది. ఎవరన్నా బండి కనిపిస్తే ఆపుదాం అనుకున్నాం కానీ ఎవరు ఆపట్లేదు. మేము అడగలేదు కూడా చెప్పాలంటే. బట్ ఈ ఘాట్స్లో ఎవరు ఆపరు ఐ గెస్. వాటర్ అడిగినాం, ఇచ్చినారు. ఓహో, రైట్ సైడ్లో అసలు మీకు కనిపిస్తుందో తెలియదు కానీ కెమెరాలో క్యాప్చర్ చేయడం చాలా కష్టం. అది అసలు క్రేజీ అంటే క్రేజీ మౌంటైన్స్ అసలు. సైడ్ ఎగ్జిట్ అయినాము. ఇది వచ్చేసి ఊటీ కోయంబత్తూర్ హైవే. ఇది ప్లాంటేషన్స్ చూడండి, మొత్తం ప్లాంటేషన్స్ ఉన్నాయి మొత్తం. నా బ్రేక్తో ఏదో ప్రాబ్లం ఉంది, బ్యాక్ బ్రేక్ తోటి. ఇక్కడ నా సర్వీస్ సెంటర్ ఉందో చెక్ చేయాలి ఒకసారి. నేను ఎక్కడన్నా ఆగినప్పుడు చెక్ చేస్తా. బ్యాక్ బ్రేక్ అయితే ఇష్యూ ఉంది, సంథింగ్ కిందకి వెళ్ళిపోతుంది, బ్రేక్ పడట్లేదు, ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ మెట్టుపాల్యంలో సర్వీస్ సెంటర్ ఉంది 1.5 కిలోమీటర్. ఒకసారి అక్కడికి వెళ్ళి చూపించి మళ్ళీ విల్ గెట్ స్టార్టెడ్. ఎందుకంటే రిస్క్ చేయలేము, వచ్చేవన్నీ ఘాట్ రోడ్స్ కదా, అందుకని. ఇది ఇక్కడెక్కడో చూపిస్తుంది 110 మీటర్స్. ఆగినాము. అదే హిమాలయన్కి ఎక్కువ ఘాట్స్లో బ్రేకింగ్ యూజ్ చేసినప్పుడు హీట్ అవుతాయంట. హీట్ అయినప్పుడు అట్లా అవుతుందంట. అది ఇష్యూ ఏముండదు. మీరు అట్లా అయినప్పుడు ఒక 10 మినిట్స్ బైక్ని పక్కన ఆపండి, సెట్ అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. కొంచెం టెన్షన్ అయింది. ఇంకా 88 కిలోమీటర్స్ ఉంది. ఘోరమైన ఎండ ఉంది అసలు. తమిళనాడులో ఉన్నాం ప్రజెంట్. తమిళనాడు ఎంటర్ అయిపోయినాం, ఎంత దూరం ఉందో తెలియదు, బట్ ఘోరమైన ఎండ. ఇప్పుడే లంచ్ చేసాము. లోపలంతా కారిపోతుంది చెమట. ఇంకా 87 కిలోమీటర్స్, 2 hours 34 minutes.
అక్కడి నుంచి రూమ్ ఎంత ఉందో చూడాలి. ఇదే రూట్ దగ్గర దగ్గర ఒక 60-70 కిలోమీటర్స్ నుంచి ఇదే రూట్. ఘోరమైన ఎండ, అసలు తట్టుకోలేకపోతున్నాం. ఇక్కడ ఇంత ఎండ ఉంది కదా, అక్కడ మీకు కనిపిస్తుందా చూడండి, ఆ కొండలు మొత్తం ఫాగుతూ ఉన్నాయి. ఇక్కడేమో అసలు ఘోరమైన హీట్ ఉంది. అక్కడ చూడండి మొత్తం ఫాగ్ అదంతా. ఇంకా 76 కిలోమీటర్స్ ఉంది. స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి చెక్ పోస్ట్. ఇది ఒక బైక్కి 20 ఈచ్ అంట, సో 2 కలిపి 40. ఒక్క ఎలిఫెంట్ అన్న స్పాట్ అవుతుందో మనం చూస్తున్నా, కానీ ఒక్కరు కూడా స్పాట్ అవ్వట్లేదు. ఎండలు ఉన్నాయి కదా, అవి కూడా ఎక్కడ నీళ్ళు అవి వండుకున్నట్టున్నాయి. కానీ ఒక్కటైనా స్పాట్ అయితే బాగుంటుండే. నిజంగా ఒక రిజర్వ్ ఫారెస్ట్ ఎన్ని యానిమల్స్కి, ఎన్ని స్పీషీస్కి షెల్టర్ ఇస్తుంది కదా, మనం ఎక్స్పెక్ట్ కూడా చేయం. అన్నిటికీ షెల్టర్ ఇస్తుంది ఒక రిజర్వ్ ఫారెస్ట్. చూడండి అసలు ఎట్లా ఉందో. తమిళనాడు క్రాస్ చేసేసి కేరళకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ నుంచి కేరళ అండర్ వస్తుంది అన్నమాట. వెల్కమ్ టు కేరళ. చెక్ పోస్ట్. రోడ్స్ చాలా బాగుండవు, 53 kilometers to Munnar. Not even one elephant have been spotted by us. రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి మున్నార్లో. మున్నార్కి వెళ్ళే రూట్లో ఆఫ్టర్ ఎగ్జిటింగ్ తమిళనాడు అండ్ ఎంటరింగ్ కేరళ. నేను కొండగొర్రెలు అయిపోయి లైక్ కొండల్లో ఉండే గొర్రెల్ని కొండగొర్రెలే కదా అంటారు. ఇప్పుడు పైకి అసెండ్ అవుతున్నాము ఘాట్స్. నా లెఫ్ట్లో మొత్తం ఫారెస్టే, లెఫ్ట్లో రైట్లో మొత్తం ఫారెస్టే. బట్ చూడలేం, ఘాట్స్ ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ బండి కూడా ఎక్కడ ఆపకూడదు. కోతులు చిన్న సిటీలోకి ఎంటర్ అయినాము. ఇక్కడ కూడా ఫుల్ ఎండగానే ఉంది, కానీ అక్కడ చూడండి మొత్తం ఫాగ్ ఉంది అక్కడంతా కొండ పైన. బట్ మనం అక్కడికి వెళ్తామో లేదో ఇంకా ఫర్దర్ అని తెలుస్తుంది. జరుగు బాయ్, వెళ్ళాలి నేను.
ఇంకా కేరళ ఎంటర్ అయిపోయినాం కదా, ఇక ఏ ఫుడ్ తిన్నా కొబ్బరి నూనెతోటే ఉంటుంది. అందుకే కేరళ ఎంటర్ కాకముందే ఇక లంచ్ ఫినిష్ చేసేసినాము. కేరళ ఈజ్ నోన్ ఫర్ కొబ్బరి చెట్లు, కానీ ఇంకా కొబ్బరి చెట్లు వస్తున్నాయి కానీ మరీ అంత ఎక్కువగా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏం రావట్లేదు. ఇంక వస్తాయేమో, ముందు వస్తాయేమో. మళ్ళీ ఫారెస్ట్ రూట్ నుంచో ఇప్పుడన్నా ఒక టైగర్ కాదు ఒక్క ఎలిఫెంట్ అన్న స్పాట్ అవుతుంది. ఎందుకు ఇన్నిసార్లు ఎలిఫెంట్ అంటున్నా అంటే, నేను చాలా వీడియోస్లో చూసిన అందరికి కనిపించింది. ఇక మనకు కనిపించకపోతే బాగుండదు కదా, బాధ అవుతుంటుంది ఇంత దూరం వచ్చి ఎలిఫెంట్ చూడకుండా వెళ్తే. లైక్ వేరే దగ్గర ఉన్న ఎలిఫెంట్ చూడొచ్చు, బట్ వైల్డ్లో స్పాట్ చేయడం కొంచెము ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా, అందుకని.